श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। श्री सच्चिदानंद सद्गुरु भरद्वाज महाराज की जय। गुरुदेव दत्त। సద్గురు శ్రీడి సాయినాథుని యొక్క సాన్నిధ్యంలో ఆచార్య ఇక్కడ భద్రాద్రి మాస్టర్ గారి యొక్క ఆశీస్సులతో ఈరోజు సత్సంగంలో శ్రీ సాయినాథ ప్రబోధామృతంలోని అంశాలని ఒక్కొక్కటిగా మనం కదా కొన్ని వారాలుగా వివరించుకుంటూ వస్తున్నాం. ఈ వారం కొత్త యుగానికి కొత్త మతం అనే అధ్యాయంలో నుంచి కొంత భాగం పోయిన వారం వివరించుకున్నాం. ఇప్పుడు ఆ అధ్యాయంలోనే కొత్త యుగం అంటే యుగము అంటే అది ప్రారంభము అనుకుంటుంటాం. మరి త్రేతాయుగం అయింది, ద్వాపరయుగం అయింది, ఇప్పుడు కలియుగం వచ్చింది. ద్వాపరే కలియుగం వచ్చింది. కలియుగం తర్వాత కొత్త యుగం అని ఎందుకు వచ్చింది అనేది మనం విచారించుకోవాలి. అంటే కొత్త యుగము మనకు మానవ జాతి డార్విన్ సిద్ధాంత ప్రకారంగా ఏదో వానర జాతి నుంచి అలా అంచెలంచెలుగా అటవీకుడి నుంచి మానవుడిగా వచ్చి అని చెప్పాడు డార్విన్. ఆడికి ఆగిపోయారు. కానీ మన మహాత్ములు మహాపురుషులు మానవుడు అంటే మానవుడి నుంచి దేవుడిగా తిరిగడానికి అవకాశం ఉంది. మానవుడితోనే అంతం కాకూడదు. మానవుడు అంటే జీవుడు శివుడు కావాలి, దేవుడు కావాలి. మానవుడు దేవుడు అంటే భగవంతుడు అంటే ఇక్కడ జ్ఞానం కలిగిన వాడిని అర్థం అండి. ఇక్కడ భగవంతుడు అంటే ఏదో ఒక రూపం అనే రూపకల్పనలు మనసులో మెదలకూడదు. అంటే మానవుడిగా పుట్టి మానవుడిగానే చనిపోవడం కాదు. మానవుడు మహనీయుడు మహాత్ముడు మహాపురుషుడి నుంచి దైవాంత సంభూతుడిగా మారాలి. అది చివరిది. డార్విన్ సిద్ధాంతం మానవుడితో ఆగిపోతే మన మహర్షుల సిద్ధాంతం దైవాంత సంభూతుడి వరకు ఉంది. దైవాంత సంభూతుడిగా మారడమే సార్థకత, అదే లక్ష్యము అని చెప్పారు. అది కొత్త యుగానికి మనకు అవసరం. ఇక్కడ కొత్త యుగం అంటే చెప్పని శరీరము, మనసు, వాక్కు, అంటే ఆత్మ, ఇవన్నీ సమైక్యతా భావం కలిగి ఉండడం. ద్వాపర యుగంలో సమైక్యతా భావం లేకపోవడం వల్లే మహాభారత యుద్ధం జరిగింది. రామాయణంలో రావణాసుడి సంహారం కారణం ఏంటి? తనది కానిది తీసుకోవడం వల్ల రావణ సంహారం జరిగింది. అంటే ఒక్కొక్క యుగంలోని భావాన్ని మనం అర్థం చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే అది కాదు చిరస్థాయి. ఈ కలియుగంలో మాయ, ఆ మాయని అధిగమించాలి. అధిగమించాలంటే మానవుడిగా ఉంటే నువ్వు అధిగమించలేవు. ఆ మానవుడు తత్వం ఏమిటి? మన శరీరము, ఆత్మ, మనసు ఏకమైనప్పుడు, అంతటా ఒకే ఆత్మగా మనం ప్రకటమైనడం కాకుండా ఆ అనుభూతి చెందినప్పుడు, చెందినప్పుడు ఏమవుతుంది? వాడు మానవుడు మహనీయుడు మహాత్ముడి నుంచి దైవాల సంబుద్ధుడు కావడానికి అవకాశం ఉంటుంది. అదే సార్థకత, అదే లక్ష్యము, అదే పరమావధి అని చెప్పడం కోసంగా అనేక మంది మహాత్ముల యొక్క అవసరం జరిగింది. అనేక మతాలు రావడానికి అవకాశం ఏర్పడింది. అనేక సాంప్రదాయాలు ప్రారంభం కావడానికి మార్గమైంది. అనేక మతాలు, అనేక సాంప్రదాయాలను అంటే ఏమిటి? ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క దేశ కాలాలను అనుసరించి మతాలు, సాంప్రదాయాలు ఏర్పడ్డాయి. ఏ మతం చెప్పినా, ఏ సాంప్రదాయం చెప్పినా ధర్మం తప్ప ఇంకేముండదు. అది ఆలోచింపజేస్తుంది అనమాట. ఏది? సాయినాథ ప్రబోధామృతం. లేకపోతే ఉంటే గజిబిజి అయిపోతుంది. మనం చూసిందే వాస్తవం అనుకుంటున్నాం, మనం వినిందే నిజం అనుకుంటున్నాం.
మనం చూసింది ఎంతవరకు వాస్తవం, మనం వినింది ఎంతవరకు నిజం అని ఆలోచించగలగాలి. ఆలోచన లేనివాడు మనిషి కాడు, మృగమవుతాడు. ఆ ఆలోచన తత్వాన్ని, మనలో ఆలోచన తత్వాన్ని తట్టి లేపడానికి ప్రసాద మాస్టర్ గారి యొక్క రచనలన్నీ కూడా. బాగా ఆలోచించామనుకోండి, సకల సృష్టికి తండ్రి ఎవరు? భగవంతుడు. అంటే దీన్ని బట్టి మనం ఆలోచించుకుని మనకు అర్థమవుతుంది, సకల సృష్టికి తండ్రి భగవంతుడే. ఎందుకంటున్నామంటే భగవంతుడు అంటే పంచభూతాలు అనుకున్నామా? సకల సృష్టికి అన్నాడు. ఈ పంచభూతం తెలుసుకోండి, మనం అనుభవించే ప్రతి ఒక్క వస్తువు వెనుక కూడా ఉన్నది ఏమిటి? ఈ 5 ఉంటుంది. కాబట్టి ఆ 5 సర్వవ్యాపకము. అది గుర్తించనే మన ఆవశ్యకమండి. అందుకే ఈ కొత్త యుగానికి సర్వమత బోధకుడిగా వచ్చాడు సాయినాథుడు. సర్వమత బోధకుడిగా వచ్చాడు. అందుకు సాయినాథ గ్రంథాన్ని మన పదకొండు మాసకులకు అందించడంలోన అంతరార్థము. ఇప్పుడు బాబా బోధించి మనకు అర్థం చేసుకుంటే సబకా మాలిక్ ఏక్ అంటే అందరికీ భగవంతుడు ఒకటే అని మన వేదం చెప్పింది, ఖురాన్ చెప్పింది, బైబిల్ చెప్పింది. అటువంటిప్పుడు సర్వులకు ఆయనే తండ్రి అయినప్పుడు, ఆయనే తిండి వెలుగు గాలి సమానంగా ప్రసాదించినప్పుడు ఆ సత్యాన్ని తెలుసుకోవడానికి మనకు మేధాశక్తి మనకు భగవంతుడు ఇచ్చాడు. ఆ మేధాశక్తి ద్వారా ఉత్తమ జీవిత విధానం తెలిపే దివ్య పురుషుల్ని మనకు అనుగ్రహించాడు. ఆయా ప్రాంతానికి మనకు దివ్య పురుషుని భగవంతుడు అందించాడు. అటువంటిప్పుడు నా మతమే సత్యము, నా సంప్రదాయం సత్యము, మిగిలినవన్నీ తుచ్చమైనవి అంటే దాని అర్థం ఏమిటి? ప్రేమమయుడైన భగవంతుడు మనకు కించపరిచినట్లు లెక్క, సర్వజ్ఞుడైన భగవంతుని కించపరిచినట్లు లెక్క. భగవంతుడు ఏం చెప్పాడు? అన్ని కాలాలకు కట్టించి ఆయా ప్రాంతాలకి నేను భగవతత్వాన్ని అందించడం కోసంగా ఆయా ప్రవక్తలను పంపించాలని ఖురాన్లో చెప్పారు, వేదంలో చెప్పున్నారు, బైబిల్లో చెప్పుడు ఉన్నారు. ఆ సంగతి మనకు గ్రహించగలగాలి. మాకు తెలుసండి మనం బాబాను ఆరాధిస్తున్నాం కాబట్టి సర్వజ్ఞుడు బాబా అనుకుంటున్నాం. కానీ ఎవరైనా మనకి ప్రశ్న వేసినప్పుడు మనకు సందేహం కలుగుతుంది. ఆ సందేహ నివారణ కోసమే మాస్టర్ గారు సాయినాథ ప్రబోధాత్మ గ్రంథాన్ని మనకు అందించాడు. భగవంతుడి యొక్క లక్షణాలు ఏంటి? ఆయన ప్రేమమయుడు, సర్వజ్ఞుడు, సర్వవ్యాపకుడు, సర్వసమర్థుడు, సమతాభావం కలిగిన వాడు అయినప్పుడు ఒక మతం గొప్ప అనుకున్నప్పుడు అప్పుడు తేడా కనిపిస్తుంది కదా మనకి. అలా కనిపించినప్పుడు భగవంతుడు ప్రేమమయుడు కాడు అనే భావన వస్తుంది కదండి. అంటే మనం లౌకికంగా కూడా జీవితంలో నేర్చుకోండి. ఒక మేస్త్రి ఉన్నాడు అనుకోండి, ఒక పనిలో ఒక నైపుణ్యం ఒక మేస్త్రి అనుకోండి. ఆ మేస్త్రి మన చుట్టుపక్కల 4 ఊళ్ళు ఉన్నాయి, మన 4 కావచ్చు, దావతగుంట కావచ్చు, డేగలపాలెం కావచ్చు, కసాడపాలెం కావచ్చు, సాయినగర్ కావచ్చు. అందరికీ ఆ ప్రాంతంలో ఒకే తాపీదారు పంపిస్తాడు అనుకోండి. తాపీ పని చేసేవాడిని ఆయా పని పంపించాడు అనుకోండి. అలా పంపించినప్పుడు మనం ఆ తాపీ పని ఏంది? మేస్త్రి చెప్పినట్టే పని చేస్తాడు. అప్పుడు ఈ మేస్త్రి గొప్పవాడు, ఆ మేస్త్రి తక్కువవాడు అన్నాడంటే ఆయనకి పక్షపాతం ఉన్నట్టే కదా ఆ మేస్త్రికి. ఇట్లా మనం లౌకికంగా మనం ఎవరికైనా చెప్పడానికో లేక మనకు అర్థం కావడం కోసం ఎవరు నేర్చుకుంటున్నామండి. ఆ మేస్త్రి అందరికీ ఒకే కూలి ఇస్తాడు, ఒకే కూలి ఇవ్వమని చెప్తాడు ఆయన అని తెలుసు కాబట్టి. అలాగే భగవంతుడు ప్రేమమయుడు.
అని నువ్వు నిర్ధారణకు వచ్చినప్పుడు ఒకరి పట్ల తక్కువ భాగం నీకు ఎందుకు కలుగుతుంది? అట్లా మా మతమే గొప్పది, మా సమయం గొప్పది అని చెప్పే వారికి అలా ప్రచారం చేసే హక్కు కూడా ఉండదు. ఎందుకంటే ఒకరింట్లో 4 బిడ్డలుంటే అందరికీ సమాన భాగం అందించడానికే తల్లిదండ్రులు ప్రయత్నం చేస్తారు కదా. మరి వాళ్ళు కొంచెం తక్కువ చేసేవాడు అసలు నిజమైన తండ్రి ఎలా అవుతాడు? అలాగే భగవంతుడే మనకు తండ్రి, భగవంతుడే మనకు తండ్రి, ఆయనే గురువు, ఆయనే దైవ స్వరూపము అన్నప్పుడు ఆయన పక్షపాతం ఎందుకుంటుంది? అలా పక్షపాతం ఉంటే ఆయన భగవంతుడు ఎలా అవుతాడు? ఇట్లా ఆలోచించుకోవాలండి. ఈ తత్వాన్ని పక్షపాతం లేకుండా ఉండడం కోసమే సాయినాథుడి యొక్క అవసరం జరిగింది అనే విషయాన్ని మనకి పదే పదే గుర్తించుకోవాలి ఇక్కడ. ఎందుకంటే భగవంతుడు సర్వజ్ఞుడు అని అంటున్నాం. ప్రతి ఒక్క మనం అంటారు కదా, ఆయనకి అన్నీ తెలుసు. అది ప్రవక్త అంటే ఆయనకు అన్నీ తెలుసు, జీసస్ ఆయనకు అన్నీ తెలుసు, గురునానక్ ఆయనకు అన్నీ తెలుసు, బుద్ధుడు ఆయనకు అన్నీ తెలుసు. అదే కదా వాళ్ళు ప్రార్థన చేస్తుంటారు. మనం అంటారు శివుడికి అన్నీ తెలుసు, మహావిష్ణువుకి అన్నీ తెలుసు, భగవంతుడికి అన్నీ తెలుసు. అన్నీ అనేసినప్పుడు ఎవరికి ఏ మతానికి చెందాలో అది అది ఆయనకు తెలుసు అన్నమాట. సింపుల్ పెద్దగా అవసరం లేదండి. ఒక రోగం, ఒక జ్వరమే వచ్చింది అనుకోండి, ఆ డాక్టర్ తెలుసు ఎవరికి ఎంత మోతాదు లేవని వాడికి తెలుసు. అలా అన్నప్పుడు మనం ఆ డాక్టర్ని విమర్శించగలమా? కాబట్టి ఇక్కడ మత మార్పిడి అనేది ఏ కోసాన కూడా అలా చెయ్యడము సబబు కాదు. అలా చేస్తే భగవంతుడి పట్ల విశ్వాసం లేనట్టు, లేదా భగవంతుడు అజ్ఞాని అని భావించినట్టు. ఇవన్నీ వీటికి అంతటికి నివారణ అనే బాబా చేతుల్లో వస్తుందండి. అనేక నీళ్ళ ద్వారా వస్తుంది. ఒక ముస్లిం మత గురువు వస్తారు శ్రీలకి, బాబా పూజలు చేస్తుంటాడు, బాబా అందరూ పూజలు చేసుకుంటుంటారు. ఏంటి బాబా వాళ్ళ నువ్వు వారించకుండా, నువ్వు ముస్లిం కదా, మన మత ధర్మాలు నువ్వు ఉల్లంఘిస్తున్నావు కదా, నేను అలా సహించడు అంటే ఇప్పుడు బాబా ఏమన్నాడు? అలా సహించుడు అంటే ఇప్పుడు బాబానే అతడు ముస్లిము మహాత్ముడని వచ్చాడు, బాబాకే సర్వజ్ఞుడు తెలుసు. మరి అటువంటి బాబాని ప్రశ్నిస్తున్నాడు అంటే బాబా జ్ఞానం లేదనే, బాబా అజ్ఞాననే? చూడండి, మనం ఆశ్రయించావు, మనమే ఆయన నువ్వు తప్పు చేస్తున్నావు అంటున్నావు. విశ్వాసం అందుకు వచ్చావు కదా, విశ్వాసం లేకపోతే ఎందుకు వస్తుంటావు? అటువంటిది ఆయన చేసే చర్య నువ్వు తప్పని ఎలా నిర్ధారించగలవు? నీ భావంలో తప్పది, ఆయన భావంలో తెలుసుకోగలగాలి. ఆయనకు అన్నీ తెలుసండి, ఆయన అందుకు ఆ మాట అన్నాడు, అది ఆయనకు తెలుసు. ఎందుకు వీళ్ళని చేరదీశాడు, వీళ్ళకి ఎందుకు పక్కన పెట్టాడు, అది ఆయనకు తెలుసు. వీడికి ఎందుకు ఈ పని చెప్పాడు, వాడికి ఎందుకు పని చెప్పాడు, అది ఆయనకు తెలుసు. అనుకున్నవాడు ప్రశ్నించాడు, అనుమానం రాదు, సందేహం రాదు. ఆదిలోనే హంసపాద చేస్తుంది, మనం విశ్వసించినట్టుగానే ఉంటున్నాం. కానీ ఆయన యొక్క చర్య పట్ల మాత్రం విశ్వాసం లేకుండా పోతుంది. అదే కదా ఇప్పుడు రామపుత్రుడు ఉంటాడు, రాముడు ఎందుకు చేశాడండి, కృష్ణుడు ఎందుకు చేశాడండి అని ప్రశ్నించినప్పుడు మన తల గొప్పుకుంటాం, ఇది కరెక్ట్ గా అనిపిస్తుంది, మన ఏదో గుడ్డిగా అన్న విశ్వసిస్తున్నామే అనే భావన వస్తుంది. ఇన్నెవరు విశ్వసించమన్నాడు? రాముడు వచ్చాడు, నన్ను వచ్చి నా కాళ్ళు గడిగని చెప్పాడా, కృష్ణుడు నన్ను కాళ్ళు గడిగని చెప్పాడా? మనమే కదా వెళ్ళాము. ఎందుకు వెళ్ళాము? మనకు అనుభవం వచ్చింది కూడా వెళ్ళాము. మన అనుభవం వచ్చినప్పుడు ఆ అనుభవం గట్టిగా పట్టుకుని ఉండాలి కదా, మన ఎందుకు జారిపోవడం? మొట్టమొదటి ఒకరిని ఆదర్శంగా తీసుకున్నామండి. ఎందుకు ఆదర్శంగా తీసుకున్నాము? అతనిలో ఉన్న సద్గుణాలు ఉంది, ఓకే, అయితే ఆదర్శం తీసుకునేది కదా. మళ్ళా అతని చేసే చర్యలు పట్టి నీకెందుకు అనుమానం కలుగుతుంది మన అక్కడ? అదే విషయం ఉంటుంది. అందుకే ఇవి ఎందుకు మనం వివరించుకుంటున్నాం అంటే మన నిజ జీవితంలో అది ఏ విషయంలో కావచ్చు కాక అన్ని కోణాలను మనం పరిశీలించాలి. ఏ విషయంలో ఎందుకున్నామంటే అది సమాజ సేవలో కావచ్చు, సంస్థలో కావచ్చు, లేకపోతే కుటుంబ వ్యవహారంలో కావచ్చు, అన్నిటినీ మనం అన్ని కూడా పరిశీలిస్తే కానీ మనకు అర్థం కాదు. ఇది ఒక బాబా గురించో, ఒక ఆధ్యాత్మిక గురించో, ఒక మతం గురించి చెప్పడం మాత్రం కాదు. ఆ ముస్లిం ఎప్పుడైతే ప్రశ్నించాడో బాబా ఒకే మాట, నిజమైన ముస్లిమే అని అన్నాడు.
నీకు నమాజ్ చేయడం తెలుసా అన్నాడు. నీకు ఇస్లాం ధర్మం తెలుసా అని అడిగాడు. ఖురాన్లో ఏం చెప్పా చదివాను? ముస్లింలు మాత్రమే అల్లా చేత సృష్టింపబడ్డారా? అది ఉందా? చూపించు. చక్కిన వారు ఎవరికి అల్లా ఎవరికి జీతానికి అప్పగించాడా? పుట్టుక మరణం అనేది అందరికీ సమానమే కదా. మరి అప్పుడు ఇది తేడా ఉంటుంది. నిజమైన ధర్మాలు నాకు తెలుసు. చూడండి, నిజమైన ఇస్లాం ధర్మం నాకు తెలుసు అన్నాడండి. ఏమిటి ఆ ధర్మం? భగవంతుని శక్తి రుజువుపరచగలవాడే నిజమైన ముస్లిము. అలాగే అన్ని మతాల్లో కూడా, నేను క్రిస్టియని, నేను హిందూ మతం, నేను సనాతన కలవాడిని అంటున్నావు. ఆ సనాతనముల తత్వాన్ని నువ్వు నిరూపణ చేయి, నువ్వు ఆచరించి చూపించు. నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు. మరి నిజమైన ఇస్లాం ధర్మం ఏంటి? శరణాగతి, ధర్మాచరణ. ఈ రెండే. ఇది ఖురాన్లో చెప్పబడింది, శరణాగతి, ధర్మాచరణ. ఈ రెండు లేకపోతే ధర్మం ఎక్కడుంటుందండి? ఈ రెండే చెప్తుంది ఏ మతంలో కూడా సరే. మరి ఈ రెండే ఆ మతం చెప్పినప్పుడు అది అది ఎక్కువ ఇది తక్కువ చెప్పడం ఎంతవరకు ఇదిగా ఉంటుందండి? మనకు జ్వరం వచ్చింది మనకి ఏం చెప్తుంది? ఇంతకుముందంతా కాల్పాలు మారుతున్నాం, అందరికీ తెలిసే ఉంటుంది. జ్వరం వచ్చింది, తలనొప్పి, కాల్పాల్ అని వాడాం. తర్వాత కొంతకాలం ఏంది, పారాసిటమాల్ అన్నాం. తర్వాత ఏమైంది, డోలో 650 అంటున్నాం. కాల్పాల్ ఒక ప్రాంతం అనుకుందాం, పారాసిటమాల్ ఒక ప్రాంతం అనుకుంటాం, డోలో ఒక ప్రాంతం అనుకుంటాం. మూడిట్లో ఉండే మంది ఏమిటి? ఒకవేళ కంపెనీలు వేరుగా ఉండొచ్చు కాక, కానీ దాంట్లో ఉండే పదార్థం రోగ నిరోధ శక్తి దాన్ని పోగొట్టే దగ్గర ఉంటుందా, వేరే ఉంటుందా? కాదండి, మా కంపెనీ మంచిది, ఇంకో కంపెనీ మంచిది, ఇంకో కంపెనీ చెడ్డది, ఎట్లా అనడానికి వీలవుతుందండి? సింపుల్. చదవడానికి ఇట్లాంటి ఎగ్జాంపుల్ చెప్తున్నాడు మాస్టర్ గారు ఇక్కడ. అంటే ఏంటి? అన్నింటిలో ఉండేది ఒకే తత్వము, అదే శరణాగతి, అదే ధర్మాచరణ, అదే సత్యము, అదే కరుణ, అదే దయ. ఇప్పుడు ఆ 3 టాబ్లెట్లో ఒకే రోగ నిరోధక శక్తి కలిగి ఉన్నది గ్రహించిన వాడు, గుర్తించిన వాడికి ఫలానా కంపెనీ స్వీకరించడానికి అవసరం లేదు, అన్ని కంపెనీలో ఉండేది ఆ మంది అని ఎలా అయితే నిర్ధారణ చేసుకొని ఆ మందును స్వీకరిస్తాడో, దానికి మన పిల్ల ముట్టుకోలో దొరకలేదండి, పార్సమని వేసుకోమా, అంతే. అదే విషయం సాయినాథుడు స్పష్టంగా చెప్తూ వస్తున్నాడు ఇక్కడ. మరి బాబా ఖురాన్ చదివినట్టుగా నేను దాఖలాలు ఉంది. ఖురాన్లో ఏం చెప్పారు? అసలు ఖురాన్ మూలం ఏంది? ప్రవక్తకి జీవితమే ఖురాన్. సనాతన మనకు మూలం ఏమిటి? మహర్షులే మూలం. ఆ మహర్షుల యొక్క పలుకులే వేదాలుగా వచ్చాయి. నిజంగా మహమ్మద్ అని బాగా చదువుకున్నవాడు కూడా కాదు. మరి నిరక్షరాస్యుడైన మహమ్మద్ ప్రవక్త నోటి వెంట వెలువడింది నిర్దిష్టమైంది, విశేషమైంది, వేదమంత్రం లాంటిది. ఆ తర్వాత ఆ విధంగా ఎవరైనా అందరూ రాశారంటే ఎవరు రాయలేకపోయారు. ఇటు వేదం కావచ్చు, ఇటు పురాణం కావచ్చు, ఇటు బైబిల్ కావచ్చు, అవే 4 పురుషార్థాలను సాధిస్తుంది. ఏది? వారి యొక్క జీవితాన్ని ఆదర్శంగా తీసుకున్నప్పుడు. అందుకే ఖురాన్లో కూడా చెప్తాడండి, ప్రతి దేశానికి ఒక ప్రవక్త నియమింపబడ్డాడు. ఈ ఒక్క వాక్యం ఉంటుంది ఖురాన్లో, 8వ అధ్యాయం 48వ వచనంలో. 8వ అధ్యాయం 48వ వచనంలో ప్రతి దేశానికి ఒక ప్రవక్త నియమింపబడ్డాడు అని రాస్తున్నాడండి. అప్పుడు ఈ ప్రవక్త ఇదే వాస్తవం ఆయన చెప్పాడా? చెప్పలేదు. మళ్ళీ ఇంకోటి చెప్తాడండి, అలా ప్రవక్తను పంపని దేశమే లేదట.
అది కూడా ఖురాన్లో ఉంది. 38వ అధ్యాయంలో 24వ వచనంలో, 38, 24 వచనం. అలా ప్రవక్తలను పంపని దేశమే లేదు. అంటే దీన్ని బట్టి ఏమిటి మనకు అర్థం చేసుకోవాలి? ఈ విధంగా ఒక్కొక్క ప్రాంతం ఉండడం అనేది ఖురాను ఆమోదించినట్లు అయిందా లేదా, భగవత్ సందేశంగా తీసుకున్నట్టు అయిందా లేదా? ప్రతి జాతికి కూడా వారి నియమిత ప్రవక్త ద్వారా వారి భాషలో దివ్య గ్రంథం ప్రసాదింపబడినది. అందుకని ప్రపంచంలోని అందరి ప్రవక్తలను మనం గౌరవించవలసింది. మనము పదం చదువులు అని పదం వాడాడండి. ఇది కూడా ఖురాన్లో 11వ అధ్యాయంలో 285వ వచనంలో చెప్పాడు. ప్రతి జాతికి వారి నియమిత ప్రవక్త ద్వారా వారి భాషలో, చూడండి, వారి భాషలో దివ్య గ్రంథం ప్రసాదింపబడింది. కానీ ప్రపంచంలోని అందరి ప్రవక్తలను సర్వులు గౌరవించవలసిందే అని స్పష్టంగా చెప్పబడి ఉంది. కొందరు అంటారు, మనం ఏమో సర్వ సామర్థ్యం అంటున్నామండి, వాళ్ళేం అనడం లేదండి, క్రిస్టియన్స్ అనడం లేదు, ముస్లిమ్స్ అనడం లేదు, మనమే అలా అంటున్నాము, మనం అంతా ఎందుకు అనాలి అని ప్రశ్న వచ్చారు. వాడు అడుసు చెప్పాడు, బురద పూసుకుంటున్నాడు, అదే ఆనందం అనుకుంటున్నాడు. నువ్వు అదే బురదలో పూసుకుని ఆనందం పడతావా? వాడు ఆలోచించలేక అజ్ఞానం వల్ల అలా అనుకుంటున్నాడు. మరి నువ్వు అలా అవుతావా? ఇక అజ్ఞానం అటు మధుర పదార్థం మీద వాళ్తుంది, అటు భూమి మీద వాళ్తుంది. మరి ఏదో మరి ఎందుకు మధుర పదార్థం వాడాం కదా, మనం ఎందుకు భూమి మీద వాడలేదు అని జ్ఞానం దానికి లేదు. నష్టపోయేది ఎవరు? అందుకని భరద్వాజ మహర్షి గారి ప్రయాణ ప్రబోధాన్ని అందించారండి. ఈ భావాన్ని నువ్వు దృఢంగా నింపుకుంటే ఇప్పుడే ఈ క్షణంలోనే నువ్వు ముక్తి పొందగలవు అని ఛాలెంజ్ చేశారు భరద్వాజ మహర్షి గారు. ఇప్పుడు ఒక్కొక్క ఊర్లో ఒక కుల పెద్దలు ఉంటారు కదండి. కుల పెద్దలు చూసుకుందాం. ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క కుల పెద్దలు. ఆ కుల పెద్దలు ఆ ఊరు పట్ల ఎట్లా ఉంటారు? సన్మానంగా ఉండండి, సత్యంగా ఉండండి, కొట్లాడు చేసుకోబాకండి, మద్యపానం అంతా తాగబాకండి, మన ఊరు ఆదర్శంగా ఉండాలి, మనలో మనం ఏదొచ్చినా మనమే దాన్ని పరిష్కరించుకోవాలి, ఇది బయటోడు తెలియకూడదు, ఇట్లా ఉంటే మనందరం సంతోషంగా ఉండగలము, ఒకరొకరు మూసి మొహాలు తిప్పుకోకూడదు, ఏదైనా ఉంటే సమస్యలు ఉంటే మనమే పరిష్కరించుకోవాలి అని ఒక ఊరిలో కులగద్ద చెప్తాడు. ఇంకొక ఊరు అదే చెప్తారు కదండి. లేదురా ఆ ఊరి మీద దండెత్తు, వీరి మీద దండెత్తు, మన అసంతి కానీ అంటాడు, వాడు అన్నాడు. వీళ్ళందరూ కలిసి ఒక దగ్గరకు వచ్చారనుకోండి, అందరూ గౌరవింపబడతారా గౌరవింపబడరా? అర్థమైనది భావిస్తున్నానండి. ఇప్పుడు ఎందుకంటే చదువులను గౌరవించవలసింది, ప్రపంచంలో ప్రవక్తలందరూ కూడా గౌరవించవలసింది అనుకున్నప్పుడు వాడు తక్కువ వీడు ఎక్కువ అని చెప్పడం ఎంతవరకు సబబు? ఇవన్నీ బాబా చెప్పిన దాంట్లో వస్తుందండి. ఎందుకంటే నిజమైన ఇస్లాం ధర్మం నాకు తెలుసు బాబా వాడాడు. అందుకే సర్వత బోధకుడు శ్రీడి సాయిరాజుడు నిజమైన ఇస్లాం మతం నాకు తెలుసు అన్నాడు. అంటే ఆ ఇస్లాం ధర్మాలన్నీ కూడా ఇక్కడ మాస్టర్ గారు బయట పెట్టాడు. బాబా మాట్లాడాడంటే మరి బాబా ఊరికే మనం ఎట్లా దండిస్తాము అని మాస్టర్ రీసెర్చ్ చేశాడు. ఖురాన్లో ఏం చెప్పాడు అని చెప్పి ఆ గ్రంథాల సత్యాలని మనకు అందిస్తున్నాడు. కాబట్టి అనాదిగా వచ్చిన సనాతన ధర్మాలని దాన్ని దృఢపరచడానికి ఖురాన్ ఆవిర్భవించింది అని ప్రవక్తే చెప్తాడు అని మాస్టర్ గారి రీసెర్చ్ చేశాడు. చూడండి, ఇప్పుడు మాస్టర్ గారి రీసెర్చ్ ఉద్దేశం ఏంటి? బాబా అన్న ఇక్కడ ఒక్క పలుకు, నిజమైన ఇస్లాం ధర్మాలు నాకు తెలుసు అన్నాడు కదా, మరి ఏంటి ఆ ధర్మం అని మాస్టర్ గారు శోధించి పరిశోధించి మనకు అందించారండి. కాబట్టి దీన్ని బట్టి మనకు అర్థం సమర్థ అనంతాలకి మతం కారణం కాకూడదు. అలా అనర్థం కావడం వల్ల మతమే పనికి మాలినది అని ఇంకొక వర్గం. ప్రపంచమంతా ఒకే విజ్ఞానం ఉంది. బయాలజీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్, బాటనీ, జువాలజీ, ప్రపంచమంతా ఒకే సూత్రమే ఉంటుంది.
మరి పారమార్థిక జీవితంలో మానవాళికి పరస్పర విరుద్ధమైన ఈ మతాలు వాళ్ళకి కొంచెం నవ్వులాటగా ఉంటుంది, అవగాహన లేకపోవడం వల్ల. అందుకండి ఈ యుగానికి, ఈ కొత్త యుగానికి కొత్త మతం ఏంటి? కొత్త మతం అంటే సాయి మతం. సాయి మతం అంటే సాయి సాంప్రదాయం. ఆ సాయి మతం సాంప్రదాయం ఏముంది? ఇతరుల శ్రేయస్సు కోసంగా నీకు నువ్వు సంస్కరించుకోవడమే సాయి సాంప్రదాయం. ఎంత అర్థం ఇందులో ఉంటుందండి. అంటే మతమే ఎందుకంటే మనం సంస్కరించుకోవడం కోసమే. అది ఎన్ని మాట చెప్పినా మనకు అర్థం కాలేదు కాబట్టి సాయినాథుడు ఆవేశంలో వచ్చి మనకు అన్ని మత సారాంశాన్ని అందిస్తున్నాడు. ఒకడిచ్చాడు, బాబా వీళ్ళు మతాన్ని కలుషితం చేస్తారు, వీళ్ళని అంతం చేస్తారన్నాడు. వాళ్ళని రాత్రం చేస్తారు పాపం, నన్ను కుట్రా అన్నాడు. అంటే వాడు బెత్తరపోయినాడు. నేను కదా వాడిని చేయమంటున్నాను, నన్ను కొట్టి అప్పుడేమో హ్యాపీగా నీ అసలాంతరం ఉండొచ్చు అన్నాడు. ఒకడే వచ్చాడు, అక్కడ బాబా దగ్గర కొండ ఉంటాయి, అందులో నీళ్లు తాగుతారు. తను ఎంగిలి చేసి నీళ్ళు కొండ కలుపుతాడు. ఆ నీళ్లు తాగితే వాళ్ళు మతం మారిపోయినట్టండి. అంత మూర్ఖత్వం చూడండి ఇక్కడ. ఉదయ పరివర్తన ఉంటే మారచ్చేమో కానీ ఎంగిలి నీళ్ళు తాగినంత మాత్రాన వాడు మతం మార్పిడి జరిగినట్టు వీడు అనుకోవడం ఏమిటి? అది అర్థం లేదని ఆ మురుకుడు తెలియదు. అందుకని బాబా గబగా వచ్చాడు, ఆ కూడా కొట్టాడు, నీళ్ళు బారబోసాడు. బడే బాబా ఒకడు వచ్చాడు, ఒక హిందూ ఒకటి ముస్లింగా మార్చి బాబా దగ్గర గర్వంగా కాళ్ళ దగ్గర చూసి, బాబా నేను హిందువుని ముస్లింగా మార్చాను అన్నాడు. అంటే బడే బాబాను కొట్టలే, ఆ మార్చుకున్నావు కొట్టలేదు, అబ్బను మార్చుకున్నావు అన్నాడు. ఆ దెబ్బ యువకుడికా సంఘంలో కరుడు కట్టిన మత బౌద్ధ్యానికి తగులుతుందా? ఆ చెంప పెట్టు అంటానండి మాస్టర్ గారు ఇక్కడ. అంటే ఇంతగా తత్వం ఎవరికి కనబడం లేదండి. అంతెందుకండి మనం ఆరాధిస్తున్నాం, వెంకటేశ్వర స్వామిని ఆరాధిస్తున్నాం, కృష్ణుని ఆరాధిస్తున్నాం, సరే వెంకటేశ్వరం పెట్టుకుంటాం. వెంకటేశ్వరం ఆరాధిస్తున్నాం కదా, వెంకటేశ్వమి శంకు చక్రాలు ఉన్నాయి కదా ఆయనకి. మరి శంకు ఎక్కడ పెట్టుకున్నాడు? చక్రం ఏ చేతిలో ఉంది, శంకు ఏ చేతిలో ఉంది? ఇప్పుడు నేను గమనించామా? దాని అర్థం ఏదని ఆలోచించామా? గుడ్డిగా మనం పూజిస్తున్నాం. అది వెంకటేశ్వరం కావచ్చు, రాముడు కావచ్చు, కృష్ణుడు కావచ్చు, ఎవరిని కావచ్చు కాక. అది ఇక్కడ మాస్టర్ గారు కొట్టుకోవడం అండి. గుడ్డిగా చేయబాకంటే నాయన రాదా, తెలుసుకొని చేయండి అన్నాడు. మరి ఆ శంకు ఎడం చేతిలోనే ఎందుకు ఉంది? దాని అర్థమే ఉంటుంది. నేను కుడి చేతిలో పెట్టుకోకూడదు శంకు, ఎడం చేతిలో చక్రం పెట్టుకోకూడదా? అంటే చూసే కోణాలే మనకు తెలియడం లేదు. భగవంతుడు మేధాశక్తి ఒకటి ఇచ్చాడు, చెప్పావు. భగవంతుడు ఒక మేధాశక్తి భగవంతుడు మనకి ఇచ్చాడు, కానీ దాన్ని మనం వినియోగించుకోలేకపోతున్నాం. అలాగే ఉత్తమ దివ్య పురుషుల్ని ఇచ్చాడు, వారిని సరిగా అర్థం చేసుకోలేకపోతున్నాం. అంటే ఏమిటి? ఏదైనా వినదలుచుకుంటంలో ఎడం చెవికి వినాలి. ఇప్పుడు ల్యాండ్ ఫోన్ అంటే ఎట్లా వస్తుందండి? ఎందుకు? సైన్స్ ప్రకారంగా కూడా ఎడం చెవులు అంటేనే సరైనది, ఎడం చెవితో వింటేనే. అందుకే ల్యాండ్ ఫోన్ ఎక్కడి ఎడం చెవిపైతే వస్తుంది. అంటే సైన్స్ ప్రకారం కూడా భగవంతుడు ఆ సృష్టి అలా చూపిస్తున్నాడు అక్కడ అనే విషయాన్ని మనం ఎంతమందికి ఆలోచించి. పిల్లలు కూడా ఉంది కృష్ణ చేతిలో, ఏమిటి దాని అర్థం? నెమలి పెంచి పెట్టుకున్నాడు, ఎందుకు దాని అర్థం? లక్ష్మి ఎందుకు పద్మంలో ఉంది, ఎందుకు దాని అర్థం? ఇప్పుడు ఆలోచించామా? మా శివుడు గొప్ప, మా విష్ణువు గొప్ప, మా లక్ష్మి గొప్ప అనుకుంటున్నాం మనం ఇక్కడ వరకే. మనం అది ఎంత మత మూఢ్యము, ఎంత మూర్ఖత్వము అనేది తెలియజెప్పడమే బాబా యొక్క ఉద్దేశం అండి ఇక్కడ. అంటే ఇక్కడ భగవంతుడు మనకు సర్వశక్తిమంతుడు. కానీ ఇప్పుడున్న మతాల్లో ఒకటే సత్యం అయితే అందరూ దాన్నే స్వీకరించాలని ఆయన సంకల్పం అయితే ఆయన ఎప్పుడు మానవులందరికీ ఒకే మతాన్ని ప్రసాదించి ఉండేవాడు. ఇప్పుడు భగవంతుడు సర్వశక్తిమంతుడు. ఇప్పుడున్న మతాలు ఏమిటి? అన్నిట్లో ఒకటే సత్యం అయితే అందరూ దాన్ని స్వీకరించాలని ఆయన సంకల్పం అయితే ఆయన ఎప్పుడూ మానవులందరికీ ఒకే మతాన్ని ప్రసాదించి ఉండేవాడు.
ఈ మాట ఖురాన్లో పదే 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 అంటాడంట. మరి ఎందుకు ఇలా చేశాడు? ఇప్పుడు దక్షిణాది చూసుకోండి, ఉత్తరాది చూసుకోండి. దక్షిణాది వస్త్రధారణ ఎక్కడ ఎట్లా ఉంటుంది, ఉత్తరాది వస్త్రధారణ ఎలా ఉంటుంది? అందరూ ఒకటే వేసుకోవచ్చు కదా. అంటే వాతావరణాన్ని బట్టి మనం వేసుకునే దుస్తుల్లోనే తేడా ఉంది, ఒకటే పనికిరాదే. కాబట్టి ఆయా ప్రాంతాల్లో ఆయా దేశ కాలంలో వారి భాషల్లో వారికి అందించాలి అనేది మన ఇక్కడ గుర్తించడం కోసంగా సాయినాథుడు ఎవరి దగ్గర రీతిలో, ఎవరి దగ్గర సంస్కార రీతిలో వారికి ఆయన బోధించాడు. అందుకే సర్వమత బోధకుడు సాయినాథుడని మనం పదే పదే వివరించుకుంటున్నామండి ఇక్కడ. అంటే ఇక్కడ సృష్టి భగవంతుని రచనే, అయితే అన్ని మతాలు ఉండాలన్నది ఆయన సంకల్పమే. అంతా భగవంతుడు ఒక్కడే అన్నప్పుడు, ఆయన రచిస్తున్నాడు అన్నప్పుడు ఆయన సంకల్పం కూడా ఏమిటి? ఇన్ని మతాలు ఉండాల్సిందే, ఆయా ప్రాంతాల్లో వాళ్ళకి అందించాల్సిందే అనేది ఇక్కడ మనం గుర్తించాలండి ఇక్కడ. ఇప్పుడు చూడండి, మన ప్రాంతంలో వరి, ఎందుకండి ఈ ప్రాంతానికి ఈ వాతావరణానికి వరి అన్నం సూటబుల్. అది ఉత్తరాది రాష్ట్రంలో ఆ వాతావరణానికి ఆ ప్రాంతానికి వరి పండదు, అక్కడ గోధుమలు కావాలి. అందుకని భగవంతుడు సృష్టి అక్కడ గోధుమలు పండించాడు, ఇక్కడ వరి పండించాడు, ఇంకో జొన్నలు పండించాడు. ఎందుకంటే ఆ వాతావరణానికి అది తింటేనే ఆ శరీరం తట్టుకుని నిలబడగలుగుతుంది. అలా కాదు అని మన దక్షిణాదిలో మీరు జొన్నలు తినండి, జొన్నలే శ్రేష్టము, మేము చూడు బలంగా ఉన్నాము, చాలా పని చేస్తున్నామని వాళ్ళంటే, గోధుమలు గొప్పది వాళ్ళంటే, వరి గొప్పది మనమంటే ఎంత మూర్ఖత్వం. అందుకే ఏకం సత్ విప్రా బహుదా వదంతి అని చెప్పడం ఉద్దేశం అది. బంగారం ఒకటే, ఆభరణం అనేక రకం, పాలు ఒకటే, ఆవులు ఎర్రావు, నల్లావు, తెల్లావు, చుక్కలావు. అంతేకాని చుక్కలావు పాలు, ఎర్రావు పాలు, నల్లావు పాలు అనం కదండి మనం. ఎందుకు పదే పదే మనం వివరించుకుంటున్నామంటే మన హృదయంలో సాయి తత్వం, సాయి సాంప్రదాయం దృఢంగా బలంగా నిలబడి సర్వ మానవాళి శ్రేయస్సు కోసంగా మనం కృషి చేయగలము, కృషి చేస్తారని మాస్టర్ గారు తప్పనండి. ఇక్కడ మతాల సంగతి పక్కన పెట్టినాడు. మనం ఏ ప్రాంతంలో మనం ఎక్కడుంటే మనం అందరము ఒక తండ్రి బిడ్డలము అనే భావన రావడం ద్వారానే మానవుడు మహనీయుడు, మహాత్ముడు దైవాంశ సంబుద్ధుడు కాగలడు. ఆ డార్విన్ సిద్ధాంతాలుగా మానవుడికి ఫుల్ స్టాప్ పెట్టలేదు, ఇంకా ఉంది. మానవుడికి ఉన్నత స్థానం ఇంకొకటి ఉంది, ఆ స్థానాన్ని మీరు పొందాలి. దానికి నీకు ఆలోచన శక్తి నీకు ఇచ్చాను. ఇచ్చినప్పుడు అటువంటి పొందిన వాడిని నువ్వు ఆశ్రయించు, అటువంటి పొందిన వాడిని నువ్వు దర్శించు, అటువంటి స్థితిని పొందిన వాడిని నువ్వు ఆశ్రయించు అని చెప్పడం ఈ ప్రబోధాంశం అనే ముఖ్య ఉద్దేశం అండి. కాబట్టి అన్ని మతాలు ఆయనవే, అన్ని సాంప్రదాయాలు ఆయనవే, అన్ని జాతులు ఆయనవే, అన్ని కులాలు ఆయనవే, అన్ని మతాలు ఆయనవే. ఇక్కడ ఇతర మతస్థులు భగవంతుని సాటి బిడ్డల ప్రేమతో జీవించడమే అసలైన జీవితం. ఇతర మతస్థులు భగవంతుని సాటి బిడ్డలని ప్రేమతో జీవించడమే అసలైన జీవితం. జీవితం అంటే ప్రేమతో కలిగి ఉండడము. ఆ ప్రేమ అసాధారణంగా, నిస్వార్థంగా, త్యాగంతో కూడింది ప్రేమే నిజమైన ప్రేమ. సృష్టిలో ప్రతి ఒక్కటి కూడా ఒకటిదొక అనుసంధానం చేసుకుంటూ ప్రేమించుకుంటూ జీవిస్తున్నాయి. సింపుల్గా చూడండి, కోకిల గుడ్లు పెడుతుంది, కాకి పొదుగుతుంది. ఇది ఇప్పుడు మనం ఆలోచించాము, అసలు కోకిలికి కాకి ఏమైనా సంబంధాలు ఉన్నాయి అసలు? అది ఎప్పుడైనా మనం గుర్తించాము అసలు? దాని ద్వారా నేర్చుకోవడానికి భగవంతుడు చెప్తున్నాడు. మనం ఏం నేర్చుకుంటున్నాం? ఇంత లోతుగా మనం పరిశీలించే మేధశక్తి మనకు లేదండి. ఏదో విన్నామా, చదివామా, వెళ్ళామా.
అందుకని ఈ ఈ ఈ రెండు రకాల దృష్ట్యా సద్గురు సాయినాథుని అవతరణ చరిత్రలో అద్వితీయము విశేషమైన ప్రాధాన్యత కలిగి ఉంది. అందుకని మహావాణి పెట్టాడండి మాస్టర్ గారు. ఆయనలో అన్ని మతాలకు మూలమైన సనాతన ఆధ్యాత్మిక తత్వం అవతరించింది. అందుకనే ఆయనలో సర్వమతాలకు మహోన్నతమైన సమన్వయం మనకి కనబడుతుంది. ముందు మనం సమానం చెప్పుకోవాలి. మనం ఎందుకు భావాన్ని పూజిస్తున్నాము అనేసి మనకు మనం సమానం చెప్పుకోవాలండి. ఎన్నిసార్లు చెప్పుకోవడం మనం మర్చిపోతూనే ఉంటాం. అందుకోసం మాస్టర్ గారు ఈ గ్రంథాన్ని మనకు అందించాడండి. అసలు మాస్టర్ గారి గ్రంథ రచనలకు ముఖ్య ఉద్దేశం ఏంటంటే, నేను భగవంతుడు ఆలోచన శక్తి భగవంతుడు నీకు ఇచ్చాడు రా నాయన, ఏ ప్రాణికి ఇవ్వలేదు, నీకు ఇచ్చాడు, నువ్వు దాన్ని ఉపయోగించు. అందరిలో ఆ దివ్యశక్తి ఉంది. ప్రతి ఒక్కరు జీనియస్గా పుట్టరండి. జీనియస్గా పుట్టరంటే వివేకంగా పుట్టరు, జ్ఞానుడుగా పుట్టరు, తయారవుతాడు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఎవరు పుట్టుకుతేనే ఎవరు జ్ఞాని కాదు, జ్ఞానిగా తయారవుతారు. తయారవడానికి అందుకనే డార్విన్ మానవుడితో పులి స్టాప్ పెట్టలేదు, పెట్టేశాడు డార్విన్. కానీ మన మహనీయుడు పులి స్టాప్ని కామా పెట్టాడు. మానవుడి పక్కన కామా పెట్టేశాడు. మహనీయులు పెట్టాడు, మళ్ళా కామా పెట్టాడు. మహాత్ములు పెట్టాడు, మళ్ళా కామా పెట్టాడు. దైవాం సంబూతుడు అక్కడ పులి స్టాప్ పెట్టాడు. ఈ విధంగా ఆలోచించినప్పుడు ఎంతమందికి ఉంటుందండి? ఇప్పుడు బాబా చేతుల్లో నాకేదైనా బోధించానండి, బాబా చెట్టుని చూసి నేర్చుకుంటారు అన్నాడు. చెట్టుని చేయడం ఆ నడికన కూడా చిగురిస్తుంది, నాకేదైనా తలుపు దారడానికి ఉపయోగపడుతుంది అనుకున్నాం. ఇంకా లోతుగా చూస్తే ఇంకా లోతుగా చూడాలి. ఆ చెట్టుని ఇంకా లోతుగా చూడు. ఆ చెట్టు పరమాత్మ చూడు. బయటికి ఎలా కనబడుతుందో ఆ చెట్టు భూమి లోపల ఎవరికీ కనబడకుండా అంతటా విస్తరిస్తుంది. ఆయన చెప్పిన ఇంకొక అర్థం ఉంది, ఇంకో కోణం పరిశీలిస్తున్నాం. ఎంతవరకు మనం ఎదుగుతున్నాము? చెట్టుకి ఓర్పు ఉంది, సహనం ఉంది, శిశురద్దు పోతే కూడా అది వేచి చూస్తుంది, తర్వాత వసంతం ఎదురు చూస్తుంది, పుష్పిస్తుంది. కాబట్టి మనుషులు కూడా కష్టము సుఖం వచ్చినా కూడా తట్టుకొని నిలబడగలగాలి. ఆ కోణమే చూసాం. ఇప్పుడు ఇంకో కోణం చెప్తున్నాడంటే, బయటికి కనబడి ఎంత విస్తారంగా ఉంటుందో భూమి లోపల కూడా ఎవరికి కనబడకుండా అంతటా విస్తరిస్తుంది. వీళ్ళు విస్తరించకపోతే పైన ఎదుగుదల ఎలా ఉంటుందండి? లోపల విస్తరించకుంటే బయట విస్తరిస్తుందా? బయట పూలు కాయలు కాస్తుందా? బయట పూలు కాయలు కావాలంటే భూమిలో కావాలి. భూమిలో దృఢంగా ఉంటేనే పూలు కాయలు వస్తుంది. జీవితం కూడా అంతే. రెండు వైపులా పెరిగినప్పుడే దృఢంగా నిలబడగలుగుతుంది. సంసారం కూడా అంతే, కుటుంబం కూడా అంతే. సంసారం 2 చక్రాలు, బండికి 2 చక్రాలు అంటారు. ఒక చక్రం గుడ్డుపడితే ఏమవుతుంది? చెట్టులో ఇంత అర్థం ఉందండి. ఆ చెట్టు పెరిగే విధానాన్ని 2 పేర్లతో పిలుస్తారండి. గ్రావిట్రాపిక్. ట్రాఫిక్ కాదండి, ట్రాపిక్. గ్రావిట్రాపిక్. ట్రాఫిక్ అంటే జనసంతా నిరోధించడం, రష్గా ఉండదని కాదు. ట్రాపిక్, ఫోటో ట్రాపిక్, ఈ 2 పేర్లతో పిలుస్తారు. భూమి లోపలే ఉండి బురదలో గురుత్వాకర్షణ శక్తిని దిశగా కిందకి పెరగడాన్ని గ్రావిట్రాపిక్ అంటారు. గురుత్వాకర్షణ శక్తిని ఎక్కడుందో ఆ వైపు ప్రయాణం అవుతుంది. పైన వెలుతురులో అందరికీ కనబడేలా స్వేచ్ఛగా ఎదగడాన్ని ఫోటో ట్రాఫిక్ అంటారు. చెట్లో చూడు ఎంతగా వివరిస్తున్నారు ఇక్కడ మాస్టర్ గారు. ఎప్పుడైనా ఆలోచిస్తున్నాం అసలు ఈ చెట్టుని ఒక తీసుకున్నా ఒరే 2 వైపులా చెడు సమానంగా ఉంటేనే ఆ చెట్టు ఏ విధంగా ఉంటుందో మన జీవితంలో కూడా కష్టపు సుఖం సమానంగా ఉండాలి, రాత్రి పగలు సమానంగా ఉండాలి. 2 ఉంటేనే జీవితంలో ఆలుమోగలు కూడా ఇద్దరు కలిసి జీవిస్తేనే ఆ కుటుంబం ఆనందంగా ఉంటుంది. మరి చెట్లు ఇంకా విరిసే ఇంకా ఎన్నెన్నో వస్తూ ఉంటాయండి. అంటే ప్రగతి అనేది ఎక్కడ ఉండాలి? 2 వైపులా ఉండాలి. ఇదేంటి సాయినాథుని సిద్ధాంతం అంటే ఏంటి? ఎవరికి కనపడేది కష్టం అనుభవిస్తేనే
అందరికీ కనబడి ఇష్టమయ్యే మొక్క బయటకు వస్తుంది. చూడండి ఈ వాక్యం ఎంత అర్థం ఉందో. ఎవరికీ కనబడకుండా కష్టం అనిపిస్తే అందరికీ కనబడే ఇష్టమయ్యే మొక్క బయటకు వస్తుంది. అప్పుడు కష్టాన్ని మనం బాధగా భరించాలన్నా అబ్బా ప్రేమగా దాన్ని ఆస్వాదించాలన్న. విత్తనం నలిగితే కదండి మొక్క వస్తుంది, ప్రసవేద పడితే కదండి పసిపాప బయటకు వస్తుంది. ఆ చెట్లను ఎంత లింకి పెట్టుకుంటూ వస్తున్నాడు చూడండి ఇక్కడ. కానీ నిజానికి లోపల పడే ఆ వేలు పడే కష్టం, త్యాగం ఎవరికి కంటికి కనపడదు, ఎవరు పట్టించుకోరు. కానీ పై కనపడేది ఇప్పుడు కనిపిస్తుంది. బా ఈ బిల్డింగ్ బ్రహ్మాండంగా ఉంది, పునాది అంతేండి. విజయానికి అందరూ చుట్టాలే, అపజయం ఎప్పుడు అనాథగానే ఉంటుందట. ఇంత అర్థం ఉందండి బాబా చెట్టుని చూసి నేర్చుకోరని చెప్పిన దానికి. ఇంకా చెప్తున్నాడండి, విత్తనంగా ఉన్నప్పుడు లోపల జల్లినప్పుడు దాని చీమలు తినడానికి ప్రయత్నం చేస్తాయి. కొంచెం మొలక చిగురు దగ్గరనే పక్షులు ఆ లేత చిగురు తినడానికి ప్రయత్నం చేస్తాయి. కొంచెం ఎదిగిన తర్వాత ఆకులను తినడానికి పశువులు ప్రయత్నం చేస్తాయి. వాటిని తట్టుకుని మహావృక్షమైంది అనుకోండి, ఆ పక్షులకి పండ్లు ఇస్తుంది, ఆ పశువులకి సేద తీసేట్టుగా ఇస్తుంది. అంటే అవే పట్టించుకోకుండా చేస్తే ఇంత అర్థం వస్తుంది. ఇంతగా మనం ఎప్పుడు ఆలోచించాం ఆ చెట్టు గురించి. దేవుడు ఆచార్య మీద ఆలోచిస్తాం, సనాతన ధర్మం అంటున్నాం, హిందూ ధర్మం అంటున్నాం, మా మతం గొప్పది అంటున్నాం, మా జాతి గొప్పది అంటున్నాం. చూడే అది నిలబడి ఆ మహావతి ఎవరైతే నాశనం చేయాలనుకున్నారో వారికి ఎంతగా ఆశ్రయించింది. కానీ ప్రపంచం మనల్ని అణగదొక్కాలని ప్రయత్నం చేస్తుంటుంది. దాంతో నువ్వు పోరాడు. మనల్ని విమర్శించిన వాళ్ళే, వెక్కిరించిన వాళ్ళే విజయం సాధినాక సలాం కొడతారు. ఎంత అర్థం మరి చెట్లో పని కనిపిస్తుంది. అది ఇక్కడ సర్వమతాలకి మహోన్నతమైన సమన్వయం మనకి బాబా జీవితంలో కనిపిస్తుంది. అన్ని మతాలకు మూలమైన సనాతన ఆధ్యాత్మికత్వం అవతరించింది. ఆయన అవతరంలో విశేషమైన ప్రాధాన్యత కలిగి ఉంది. నేను చెప్పాడండి భరద్వాజ మహర్షి గారు. మరి ఈ కొత్త యుగానికి సర్వమత బోధకుడు సాయినాథుడు కాక మరెవరు ఉంటారు? ఇది ప్రభు బోధామృతంలో మనకి మాస్టర్ గారు అందించిన ఈ విధానాన్ని పదే పదే తెలుసుకుంటే మనం ఈ 45 నిమిషాలు పక్కన పెట్టిన ఈ చెట్టును గుర్తుపెట్టుకున్నా కూడా చాలు. ఈ చెట్టే ఒక సంసారం, ఈ చెట్టే ఒక కుటుంబం, ఈ చెట్టే ఒక సమాజం, ఈ చెట్టే ఒక రాష్ట్రం, ఈ చెట్టే ఒక దేశం, ఈ చెట్టే ఒక ప్రపంచం అని మనం భావించగలిగితే సర్వత్రా ఆనందాన్ని పంచుకోగలం, పెంచుకోగలం, ఉంచుకోగలం. ఆ ప్రేమతత్వాన్ని పెంపొందించడమే సాయినాథుడి యొక్క అవతరణ. అందుకే భరద్వాజ మహర్షి గారు అంతా శోధించాడు, అనేక గ్రంథాలు, బౌద్ధ గ్రంథాలు చదివాడు, అనేక మతాల సారాంశం తెలుసుకున్నాడు. వాటి సారాంశం అంతా ఒక దాంట్లో కుమ్మరించిన మూర్తిభవించిన స్వరూపం సాయినాథుడిని కనుగొన్నాడు. అటువంటి సాయినాథుడిని మనకు అందించాడు. మరి సాయినాథుడు అందించిన తర్వాత అందుకున్నాను అనుకున్నప్పుడు ఆ సాయి తత్వంలో చిన్న తేడా మనలో కలిగినప్పుడు మనం సరి చేసుకోవాల్సిన అవసరం మనకు ఉంది. ఎంత మేరకు సరి చేసుకుంటామన్న సంగతి ఎవడికి వాడు ఆత్మ పరిశీలనే. నేను చేసుకున్నాను, నేను కరెక్ట్ గా ఉన్నాను అని అనుకోవడం కాదండి. ఎంత మేరకు కరెక్ట్గా ఉన్నావో నీకు నువ్వే ఆలోచించుకో. క్వశ్చన్ పేపర్ నీదే, పరీక్ష రాసేది నీదే, కానీ మార్కులు వేసుకునేది నీదే. అన్నిటికంటే మార్కులు వేసుకోగలమా? జంకతాం కదండి. మరి అనుమానం వస్తుందిరా, 2 మార్కులు తగ్గిస్తారు మన చూసి రాకపోతే అనుకుంటాం కదండి. కాబట్టి భరద్వాజ మాస్టర్ గారు మనకి సాయితత్వాన్ని అందించడం ద్వారా అందులో ఉన్న ప్రేమతత్వాన్ని, కరుణని, దయని
మనం గ్రహించి మన జీవితంలో దాన్ని ఆచరణ పెట్టుకోవడానికి మనం ప్రయత్నం చేసినప్పుడు కనీసం మనుడు మాత్రం సంగతి కనీసం మానవుడిగాన ఈ జన్మకు ఉండడానికి అవకాశం ఉంటుంది. తర్వాతి జన్మలన్నా సరే మన మహనీయుడుగానో మహాత్ముడిగానో దైవ సంతకుడిగానో పొదనే మన లక్ష్యం కావాలని మనం ప్రయత్నం చేస్తే కనీసం మానవుడిగానో ఉండగలం. 100 మార్కులు రావాలని ప్రయత్నం చేస్తే కనీసం 35 మార్కులు రాగలం. నాకు 35 మార్కులు కావాలనుకుంటే 3 మార్కులు ఉంటాయి. కాబట్టి ఎదగాలి, మనం అన్ని వైపులా ఎదగాలి, మన ఆలోచన ఎదగాలి, మన భావాలు ఎదగాలి, మన శరీరము ఎదగాలి, మన చుట్టుపక్కల ఉన్న ప్రేమతత్వము ఎదగాలి. ఎదగాలి అనే వైపులా ఎగరాలి గరుడు పక్షిగా, అనంతమైన ఆకాశంలో లయం కావాలి. అదే మన ధ్యేయం కావాలి అనే భావాన్ని భరద్వాజ మాస్టర్ అందించారు. ఆ భావాన్ని మన హృదయంలో పరిగపరుచుకుంటూ ప్రయాణం సాగిద్దాం. శక్తి. శ్రీ సచిదాన సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. శ్రీ సచిదాన సద్గురు భరద్వాజ మహారాజ్ की जय. గురుదేవ దత్త.